సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు వినియోగించడం తనకెంతో సంతృప్తినిస్తుందని చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు ఆటో డ్రైవర్ తాతపూడి శ్రీను అన్నారు. కోనసీమ జిల్లా తాపేశ్వరం లాకుల కమ్యూనిటీ హాల్ వద్ద హెచ్ఐవి బాధిత పిల్లలకు ఆయన పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేశారు. గత కొన్నేళ్లుగా మండపేట నియోజకవర్గం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన హెచ్ఐవి బారిన పడిన పిల్లలకు పౌష్టికాహారం కిట్లను ఆయన అందించారు. అదేవిధంగా ఈ నెల కూడా సుమారు 20 మంది హెచ్ఐవి పిల్లలకు పౌష్టికాహారం కిట్లను శ్రీను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాధి బారిన పడిన పిల్లలకు తన వంతు సహాయంగా పోషకాహారాన్ని అందించడం తనకు ఆనందంగా ఉందన్నారు. అయితే ఈ వ్యాధి బారిన పడిన పిల్లలు సుమారు 40 మందికి పైగా ఉండగా సాధారణ ఆటో డ్రైవర్ అయిన తనకు ఆర్థిక స్తోమత సరిపోక కొంతమందికి అందించగలుగుతున్నానని వెల్లడించారు. దాతలు సహకరిస్తే ప్రతి నెల అందరికీ పూర్తి స్థాయిలో సహాయం అందించేందుకు వీలవుతుందని తెలిపారు. నా పేరు తాతపూడి శ్రీను. నేను ఈరోజు తాపేశ్వరం లాకుల దగ్గర ఉన్న కమిటీ హాల్లో ప్రతి నెల ఇక్కడ హెచ్ఐవి బాధిత చిన్నారులకు పోషకాహార కిట్లు అందించడం జరుగుతుందండి. అలాగే ఈ నెల కూడా నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, అలాగే ఇంకా నా తోటి వర్క్ చేసేవాళ్ళు వీళ్ళందరి సహాయ సహకారంతో ఈ నెల కూడా వాళ్ళకి విజయవంతంగా నేను చేయడం జరిగింది. అయితే ఈ మన మండపేట మండలం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఈ హెచ్ఐవి పిల్లలు మొత్తం ఒక 40 మంది వరకు ఉన్నారండి. అయితే నేను ప్రతి నెల వాళ్ళకి అందించడానికి నా ఆర్థిక స్తోమత అంతంత మాత్రం కాబట్టి నేను వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతున్నాను. ఇంకా నా స్నేహితులు, బంధుమిత్రులు వీళ్ళందరూ సహాయ సహకారం ఉండడం వల్ల ఇంకా ప్రతి నెల కొంతమందికి నేను చేయగలుగుతున్నానండి. అయితే ఈ కార్యక్రమాన్ని ఇంకా విస్తృతం చేసి దాన్ని ఈ పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా నేను వాళ్ళకి పోషకాహార కిట్లు అందించి వాళ్ళ ఆరోగ్యం ఇంకొంచెం బాగుపడి వారి ఆయుష్ ఇంకొంచెం పెరిగితే చూడాలని ఆశిస్తున్నాను. అలాగే నాతో పాటు మీ అందరి సహాయ సహకారం కూడా అందిస్తే వాళ్ళకి ఇంకా మరింత సహాయం అందించడానికి అవకాశం ఉంటుందండి. ఈ కార్యక్రమం పట్ల మంచి మనసుతో ముందుకు వచ్చి దాతలు ఎవరైనా సరే మీ వంతు సహాయం మీరు అందించగలిగితే నేను వీళ్ళకి ఇంకా మరింత సహాయం అందించి వారి ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరిచి చేయాలని ఆశిస్తున్నాను.